కోవిడ్తో సహజీవనం తప్పదనుకున్నప్పుడు మళ్ళీ ఈ కోవిడ్తో ఈ బెడదలేంటి మనకు? ఇప్పుడు కోవిడే కాదు, మనం చాలా వైరస్లతో ఆల్రెడీ సహజీవనం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మనం కోవిడ్తో సహజీవనం చేయటం తప్పదు, వేరే మార్గం లేదు. ఎందుకంటే అది అలాగే ఉండిపోతుంది. ఒక్కసారి వైరస్ అన్నది మన శరీరంలో కానీ మన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆ వైరస్ ఎక్స్టింక్ట్ అన్నది కాదు. కానీ ఏమవుతుంది అంటే ఇప్పుడు కొత్తగా జనాలు విపరీతంగా ప్రయాణాలు చేయటం, మన ఆహారపు అలవాట్లు మార్చుకోకపోవటం, అంటే చాలా విపరీతంగా ఆహార అలవాట్లు లైఫ్ స్టైల్ చేంజెస్ అయిపోయినాయి. ఎక్కువగా రోజు రోజుకి తినే ఆహారంలో ఉన్న విలువలు తగ్గిపోవటము, స్ట్రెస్ పెరిగిపోవటము, వీటన్నిటి ద్వారా ఏమవుతుంది అంటే మన ఇండైరెక్ట్ గా మన రెసిస్టెన్స్ పవర్ ఆర్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దీంతో మనకు ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ విపరీతంగా పెరిగిపోతుంది. సో అందువల్లనే ఈ వైరస్ కూడా మార్పులు ఎప్పటికప్పుడు దాని సర్వైవల్ కోసం మార్పులు చెంది మనకు సడన్ గా ఒక కొత్త వేరియంట్స్ ఇలా వచ్చి ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయిపోవటము, సివియర్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేయటము జరుగుతూ ఉంటుంది.